హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూరియస్ మీ సిద్ధంగా సుదర్శన్ మేడం శ్యామ్తో కలిసి ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, రాజకీయ పరిస్థితులు ఏంది, అక్కడ సమస్యలు ఏంది, పరిష్కార మార్గాలు ఏంది అన్ని కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అక్కడ మరోవైపు స్పోర్ట్స్ వార్తలు, తర్వాత మూవీ వార్తలు కూడా చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. ఓ అవ్వోయ్ నేను బడికి పోను, ఎందుకు పోవురా బాంచన్, మా అయ్య మంచోడు కదా, ఈ ఒక్కడికే పోరా, మన చేతిలో చిల్లి గవ్వలేకనే కదా ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూళ్ళకు పంపించేది, నీ అవ్వ బడిలో బువ్వ మంచిగా పెడతలేరు, మా క్లాస్మేట్ మొన్న సర్కారోళ్ళ పెట్టిన బువ్వ తిని తీవ్ర అస్వస్థతకు గురై 20 రోజులు ప్రాణాలతో పోరాడి చచ్చిపోయింది, నాకు భయం అవుతుంది, అయ్యో వీళ్ళ నోళ్లలో మట్టి కొట్ట, పాత ప్రభుత్వం గిట్లనే చేస్తే ఆ ప్రభుత్వం వద్దని చేతి గుర్తులకు గెలిపిస్తే వీళ్ళు కూడా వాళ్ళ లెక్కనే చేస్తాను. ఇంకా ఎవరు నమ్ముదురా కొడుక, అవునే అవ్వ నేను తొక్కేసుకొని తిని మన ఊరి బడిలోకి వెళ్తాను, ఇంకా గురుకుల పాఠశాలకు ఓనే, రోజు చన్నీళ్ళ స్నానం చేస్తా అంటే చలి పెడుతుంది, మాకు బాత్రూమ్లు సరిగా లేవు, మా హాస్టల్లో మాతో పాటు దోమలు కూడా ఉంటున్నాయి, నీ కాళ్ళు మొక్కుతానే అవ్వ, నేను ఈడనే ఉండి చదువుకుంటా అని చెప్పేసి బాధతోటి ఆ పిల్లగాడు ఆ పిల్ల పడేటువంటి బాధని ఏ ప్రభుత్వ ఇప్పుడు జ్యోతిబా రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, ఎస్సీ గురుకుల గిరిజన స్కూల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, దారుణమైన పరిస్థితులు ఉన్నాయి హాస్టళ్లలో, కనీసం తిండి కూడా లేని పరిస్థితి, ఎంతమంది పిల్లలు అస్వస్థతకు గురైనా కూడా ప్రభుత్వం పట్టించుకోకపోతే మీ పిల్లలకు, మీ మన్మలకు, మీ మన్మరాలకు అదే పురుగులన్నం పెడతా ఉన్నారా? ఉంటారా పురుగులన్నం పెడతా బతారా? కనీసం బాత్రూమ్లు ఉన్నాయా? నేడు లంచం పరబ్రహ్మ స్వరూపం అయింది అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం రాసిండ్రు, ప్రత్యేక వ్యాసం రాసిండ్రు సకినాల సుధాకర్ పటేల్. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం, కానీ ఇవాళ సమాజంలో రాజకీయ ప్రజాప్రతినిధులకు ప్రభుత్వ ఉద్యోగులకు మెజారిటీ భాగంలో లంచం పరబ్రహ్మ స్వరూపం అయిందని ప్రజలకు అవసరమయ్యే ప్రతి పనికి ఓ రేట్ నిర్ణయం ఉంటుంది, అది ముట్ట చెప్పనుకుంటేనే వారి పనులు పూర్తి కావడం. నేను జరుగుతున్నటువంటి లంచం అనే విరామం లేకుండా నిరంతరం సీరియల్గా సమాజంలో చలమని అవుతుందని చెప్పేసి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి పర్ఫెక్ట్ గా ఉండి మంత్రులు పర్ఫెక్ట్ గా ఉంటే చుచ్చు పోయచ్చు, రాష్ట్రంలో పర్ఫెక్ట్ పాలన అవుతుంది. కచ్చిరికాడి ముచ్చాట్లు, ఓ పాండురంగయ్య బావా, బడి పిల్లలు పిట్టలు రాలిపోయినట్టు పోతుండ్రే ఎట్లనే. నిజమే బామర్ది రాజలింగం, నాకు సుత సాన రందిగా ఉంది, దీనికి పరిష్కారం ఎట్లా అని సోచాయిస్తున్నా. బావా పోయిన దొర సర్కార్ బల్లె చదివే పిల్లలు తిండి చక్కగా లేక, సౌలతులు లేక అరిగోస తీసి కాటికి కాలు జాపిరి. ఇక ఎంత బాధ చెప్పు, ఆ పిల్లల అయ్యా అమ్మకి అయినోళ్ళకి కాకుండా పోయిండని చెప్పేసి పిల్లల గురించి సకినాల సుధాకర్ పటేల్. ఇది ఇట్లా ఉంటే రాజ్యాంగ రక్షణతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ, ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయిని నరేందర్ హన్మకొండ నుంచి చేస్తున్న వ్యాఖ్యలు అయితే. ఇక బ్యూరోక్రాట్ సీనియర్ ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ ట్వీట్లపై మాజీ ఎంపీ మాజీ మంత్రి రవీంద్ర నాయక్ స్పందన. ఇది స్పందన అంటే ఇక రాజ్యాంగ రక్షణతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పేసి అంటుండే. ఇక డిఎంహెచ్ఓ ఆఫీసులో ఎన్హెచ్ఎం అంటే డిపిఓ పోస్టులో భారీగా లావాదేవీలు జరుగుతున్నాయట. డిఈఓగా డిఎంహెచ్ఓ ఆఫీసులో పనిచేస్తున్న వ్యక్తికి బేరసార మారుతున్నటువంటి అధికారి పథకం ప్రకారంగానే తూతు మంత్రంగా నోటిఫికేషన్, 4 రోజుల సమయం, అందులోనే 2 రోజులు సెలవులట. మెరిట్ లిస్టులో కనిపించని ఇయర్ ఆఫ్ పాసింగ్ అంట. ఓపీఓ పోస్టింగ్కు డిపిఓ పోస్టింగ్కు బేరమాడుతున్న వ్యక్తికి మెరిట్ లిస్టులో 9వ స్థానం, అన్ని అర్హతలు ఉన్న మొదటి 3 స్థానాల్లో వ్యక్తికి కాకుండా 9వ స్థానంలో ఉన్న వాళ్ళకి ఇచ్చిరట. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. స్వగ్రామానికి చేరిన శైలజ మృతదేహం, అంబులెన్స్ను చుట్టుముట్టిన గ్రామస్తులు డిమాండ్లు నెరవేర్చాలని ఆందోళన, మంత్రి సీతక్క బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరు బాధ్యత వహించారు దీనికి? ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి హౌస్ అరెస్ట్, శైలజ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళనీయకుండా అడ్డుకున్నప్పుడు ఎందుకు వెళ్ళనీయకూడదు? ఆమె బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే పోవడానికి అర్హత, ఆదివాసీ బిడ్డ వెళ్ళడానికి అర్హత లేదా? 100% వెళ్ళొచ్చు, గట్టెట్టుంటది లెక్క. ఇక కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం, ఖానాపూర్ ఎమ్మెల్యే వేడ్వా బొజ్జు పటేల్ అంటుండు. పేదలపై బీజేపీ ప్రభుత్వం కాపాడ ప్రేమ నల్ల చట్టాలను అమలు చేస్తానంటే ఊరుకోం, కార్మిక రైతు సంఘాల నాయకుల హెచ్చరిక. వీళ్ళ పని బీజేపీ మీద తప్ప ఇంకోటి లేదు. ఇక నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవాలి. ప్రభుత్వ ఆసుపత్రుల ప్రాంగణంలో యోగా కేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. మా అభివృద్ధిలో పరుగులు పెడుతున్న ప్రజా ప్రభుత్వం మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రేమ్ చంద్ చేస్తున్న. నిజామాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలి, జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్.
30వ తేదీ నాటికి డేటా ఎంట్రీ పూర్తి కావాలి. సర్వే డేటా ఎంట్రీ పనులు పరిశీలించిన జిల్లా కలెక్టర్ నిజామాబాద్ రూరల్. ప్రతిపక్షాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి. పెరిగిన మెను ఛార్జీలను అనుగుణంగా భోజనం అందించాలి. హాస్టళ్లను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్ రాజు. ఆర్మూర్కు సంబంధించి ఇక ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ల పట్టివేత. అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవు. ఎఫ్ఆర్ఓ రవిమోహన్ భట్ అంటూ ఉన్నాడు నిజామాబాద్ రూరల్కి సంబంధించి. మోడల్ స్కూళ్లలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవాలు జరిగినాయి. మహిళా హత్య కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిండ్రు. కామారెడ్డి డిఎస్పీ నాగేశ్వరరావు వెల్లడి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. 1.30 కోట్ల విలువైన గంజాయి దహనం. డ్రగ్స్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో గంజాయి కాల్చివేత. గంజాయి మత్తు పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు. కేసు నమోదు చేసి పీడీ యాక్ట్ అమలు చేస్తాం. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసరావు. అంబేద్కర్ స్టేడియంలో కరెంటు చౌర్యంపై విచారణ, కేసు నమోదు చేయాలని బండారి శేఖర్ డిమాండ్ చేస్తా ఉన్నారు. మన కథనాలు కూడా ఇచ్చినాం. అంబేద్కర్ స్టేడియంలో అవినీతి అక్రమాలని. భూ నిర్వాసిత కుటుంబ వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఎన్టీపీసీ భూ నిర్వాసితుల కమిటీ డిమాండ్ చేస్తుంది. ఘనంగా కరీంనగర్లో ఘనంగా కార్తీక దీపోత్సవం. టీటీడీ కళ్యాణ మండపంలో కార్యక్రమం. ప్రభుత్వ హాస్టల్లో విద్యార్థినితో నగ్న పూజలట. దారుణానికి ఒడిగట్టిన అవుట్ సోర్సింగ్ వర్కర్ను విధుల నుంచి తొలగించాలి. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు అర్ల సందీప్ డిమాండ్ చేస్తున్నాడు. ఇక నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. చాకుంటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన. నగ్నంగా చేపించారు. వాళ్ళ ఇంటి వాళ్ళని తీసుకొచ్చి చేపియాలి. ఇదంతా ఫస్ట్ వాని కథం పట్టియాలి. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే 6 గ్యారెంటీల అమలే కాంగ్రెస్ లక్ష్యం. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సంక్షేమ పథకాల్లో ఎలాంటి రాజకీయాలు ఉండవు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తున్నాం. మండలి విప్ పట్నం మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి లాగా ఉండాలి రాజకీయ నాయకుడు. టీడీపీ ఉంటే టీడీపీ, బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్, రేపు బీజేపీ వస్తే బీజేపీ. అంతే. ఏమన్నా చేసుకోపోయిగా ఏం రాజకీయాలు చేస్తుందో ఎందుకు. అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఘనంగా 75వ రాజ్యాంగ దినోత్సవం. ఘనంగా రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం. ఇక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సేవలు మరవలేనివి. కులమతాలు పక్కన పెట్టి దేశాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అంటుంది సంగారెడ్డి. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి. మండల ప్రత్యేక అధికారి భిక్షపతి మైనార్టీ గురుకుల కళాశాలలో ఆహార పదార్థాల తనిఖీ చేయండి. అట్లా ఈ రోడ్డు గుర్తుందా సార్లు? అధ్వానంగా మారిన వెంకట్రావుపేట రోడ్డు. నెలలు గడుస్తున్నా పట్టించుకొని వైనం. కన్నెత్తి చూడని అధికారులు, నేతలు అవస్థలు పడుతున్న ప్రయాణికులు. రోడ్డు మంచి వార్త రాసే ఫోటో లేకపోయి ఏం లాభం? వాట్ ఈస్ యూజ్? ఈసారైనా పనులు పూర్తయ్యేనా? ఎమ్మెల్యేగా తండ్రి మొదలుపెట్టిన పని 40 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేగా తనేడు మరోసారి శంకుస్థాపన చేశాడ. తుర్కపల్లి వయా పోతనపల్లి నుంచి పలుకుతండ తర్వాత కడుపల్ వరకు రోడ్డు అంట. 2 కోట్ల రూపాయల 70 లక్షలతో బీటీ రోడ్డు పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే సంజీవరెడ్డి హర్షం వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు. నారాయణఖేడ్ ఎమ్మెల్యే. ఇట్లా ఉంటే ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. దేశానికి మన రాజ్యాంగమే శరణ్యం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను జాతిగా నిలిపింది, దేశంగా కలిపింది రాజ్యాంగమే. తలకొండపల్లిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిన్న నిర్వహించారు. మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం. తాండూరు ఎమ్మెల్యే బొయ్యాని మనోహర్ రెడ్డి. జీడిమెట్ట పారిశ్రామిక వాడలో భారీగా అగ్ని ప్రమాదం. ఇక ఎస్ఎల్వి ఎస్ఎస్వి ఫ్యాబ్ ప్లాస్టిక్ కంపెనీలో చెలరేగిన మంటలు. భయభ్రాంతులకు గురైన చుట్టుపక్కల ఫ్యాక్టరీ యజమానులంట. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం బహుజనుల బాధ్యత. బీఎస్పీ నాయకులు సుదర్శన్, భానోతు రవీందర్. బీఎస్పీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు జవహర్ నగర్ లో. ఈ నెల 30న ఓటర్ లిస్ట్ జాబితా అని చెప్పేసి ఎంపీడీఓ వెంకయ్య గౌడ్ శంకర్పల్లి. ఇక వికారాబాద్ లో ఘనంగా అయ్యప్ప పడిపూజ. అయ్యప్ప స్వామి నామస్మరణతో మారిమోగిన అయ్యప్ప దేవాలయం. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే. కష్టపడి చదివి లక్ష్యాన్ని చేరుకోవాలి. మంచి పుస్తకం జీవితానికి దారి చూపిస్తుంది. లైబ్రరీ ప్రారంభోత్సవంలో జిల్లా కలెక్టర్ మాట్లాడిండు. ఇక చింతల బస్తీలో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం. నవంబర్ 26 హక్కులను ప్రతి ఒక్కరికి సమానంగా పంచిన రోజు. చింతల బస్తీ ఎస్సీ సంక్షేమ సంఘం సభ్యులు. ఇక సామాజిక సేవలో అరుదైన గౌరవం. సుభాష్ నగర్ వాసి పద్మావతికి టీచర్ ఇన్స్పిరేషన్ అవార్డు ఇచ్చింది సనత్ నగర్ నుంచి. ఇక ఆమె ఆనంద్ బాగ్ చౌరస్తాలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అర్పించిన త్యాగరాజు. మహేంద్ర ఫైనాన్స్ సిబ్బంది బెదిరిస్తుండ్రంట. వాహనాలను జప్తు చేసుకుని కస్టమర్లకు వేధింపులు. ఎక్కడ పడితే అక్కడ వాహనాలను ఆపి బెదిరింపులు. సిబ్బంది పేరుతో కస్టమర్లను భయభ్రాంతులకు గురి చేస్తున్న దుండగులు. రిజర్వ్ బ్యాంక్ గైడ్ లైన్స్ పాటించని ఫైనాన్స్ కంపెనీలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న. 2 నెలలు ఫైనాన్స్ కట్టలేదు అనుకోడు. మా ఆఫీస్ ముందు కూడా రోడ్డు మీద రెడీ గుట్రిగా
వాడిని వెంపాడి ఆ బండి తీసుకొని పోతాను. రాజ్భవన్ ముట్టడించిన గిరిజన విద్యార్థి సంఘాలు రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆ శాఖ కమిషనర్ సృజన. అంబేద్కర్ ఆశయాలు నెరవేరాలి, రాజ్యాంగం భారతదేశ పవిత్ర గ్రంథం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి పిలుపు. ఇక మాదక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించేందుకు కృషి చేయాలి, నాగర్ కర్నూలు జిల్లా అదనపు కలెక్టర్ సీతారామరావు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేయబడవు, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధవత్ సంతోష్. భూ సమస్యలు తక్షణమే పరిష్కరించాలి, తహసీల్దార్కు తీన్మన్మల్ల టీం వినతి పత్రం అందజేసింది. ఈడ ఫోటో లేకపోయా, మా గోరంట్ల సతీష్ వెళ్ళి చేస్తే లేదు, తీన్మన్మల్ల రాష్ట్ర కమిటీ సభ్యులు ఫోటో లేకపోయి. వాట్ ఈస్ యూజ్? ఇప్పుడు మనం ఓ ప్రోగ్రామ్ చేస్తే దానికి ఒక ఫోటో ఉంటే దానికి అందం ఉంటుంది, వాళ్ళు చేసిన కార్యక్రమానికి ఓ మంచి గుర్తింపు వస్తుంది. మాగనూరులో మళ్లీ ఫుడ్ పాయిజన్, తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థులు అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులట. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం, ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డి, జయవీర్ రెడ్డి మాట్లాడారు. రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు గౌరవించాలి, సీనియర్ సివిల్ జడ్జ్ జిట్టా శ్యామ్ కుమార్. కార్యకర్తలకు ₹1,00,000 ఆర్థిక సాయం చేసిన ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి. ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలి, ఆర్టీఓ వేణు మాధవరావు. రాష్ట్ర స్థాయిలో పథకాలు సాధించిన సెయింట్ జోసెఫ్ విద్యార్థులు. ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు కొనసాగించాలి, బీసీ హక్కుల సాధన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయ నాయుడు. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామని చెప్పేసి ఒక వార్త. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక, గన్పూర్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే గన్పూర్లో స్టేషన్ ఎమ్మెల్యే ఇదేంది ఇది ఇటువంటి పని చేయరు, మంచి రాయరు. స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, గణపూర్ స్టేషన్ అని పెట్టిండ్రు. ఇవన్నీ కంటే పదులైనది ఓటు హక్కు అని చెప్పేసి ఆయన అన్నాడు. మండల అభివృద్ధి కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే, ఆయన ఫోటో కింద దొరికితే దొంగ లేకుంటే దొర. శ్రీ వెంకటేశ్వర ఫార్మసీ ఇష్టారాజ్యం నకిలీ ఫార్మసీ లైసెన్స్తో ఔషధాలు విక్రయిస్తున్నారట. లైసెన్స్ ఒకరిది, నిర్వహణ మరొకరిది. జనరిక్ మందులకు బ్రాండెడ్ ధరలు వసూలు, నిబంధనలకు విరుద్ధంగా క్రయ విక్రయాలు జరుపుతున్నారు హన్మకొండలో. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలకు ఏమొరిగింది? కొత్త రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్లు, ఆసరా పెన్షన్లు ఎప్పుడు? సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డి. బీజేపీ ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. భారతదేశం యొక్క ఆత్మ మన రాజ్యాంగం, ప్రపంచ దేశాలకి ఆదర్శం మన అంబేద్కర్ అని చెప్పేసి వాళ్ళు. వర్ధనపేట నుంచి ప్రైవేట్ ఆసుపత్రుల్లో తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ తొర్రూరు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూసుకుంటే కేసుల విచారణలో జాప్యం తగదు, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు, అసాంఘిక శక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలి. నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు. ఘనంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు. రాజ్యాంగ సమాజాన్ని ఏకం చేసే గొప్ప సాధనం, ఎంఆర్పిఎస్ నాయకులు దేవయ్య. ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు. అర్హులందరికీ గృహజ్యోతి పథకాన్ని వర్తింపజేయాలి, జూలూరుపాడు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలి, కొత్త వ్యక్తుల సమాచారాన్ని పోలీసులకు తెలియజేయాలని చెప్పేసి సిఐ వెంకటేశ్వర్లు సూచించాడు. పినపాక నుంచి ఇక అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు. కొన్ని జిల్లాలో చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాలోతు రామ్దాస్ నాయక్ వైరాన్. ఇక స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే స్వదేశానికి గౌతమ్ గంభీర్ అత్యవసరంగా బయలుదేరిన హెడ్ కోచ్, ప్రాక్టీస్ మ్యాచ్ కు సిద్ధమవుతున్న భారత్. వెనుకంచిలో ఇండియన్ క్రికెటర్స్. ఐపీఎల్ వేలంలో మిగిలిపోయిన స్టార్స్ ప్లేయర్స్ కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపని ఫ్రాంచైజీలు. పృథ్వీ షాను కొనలేదు, మయాంక్ అగర్వాల్ కొనలేదు, శార్దుల్ ఠాకర్ను కొనలేదు, సర్ఫరాజ్ ఖాన్లు కొనలేదంట. ఇక ఐపీఎల్లో సచిన్ తనయుడు అర్జున్ని కొనుగోలు చేసిన ముంబై సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న ముంబై అంటే వాళ్ళు కొనాల్సిందే, తప్పదు. ఇక మూవీ వార్తలు చూసుకుంటే గ్రాండ్గా ఎమ్మీ అవార్డ్స్ వేడుక. న్యూయార్క్లో జరిగిన ఈవెంట్. హాజరైన ప్రముఖ నటులు. నిరాశపరిచిన శోభితా ధూళిపాల్ల నటించిన వెబ్ సిరీస్ అంట. శోభితా ధూళిపాల్ల ఇప్పుడు నాగార్జున కొడుకు చేసుకుంటుండగా ఆమె నాగ చైతన్య. ఇక షారుఖ్ ను దాటేసిన బన్నీ. అత్యధిక రెమ్యునరేషన్ లో టాప్ ప్లేస్. తర్వాతి స్థానంలో స్టార్ హీరో విజయ్. నెట్టింట్లో వైరల్ అవుతున్న వార్త. ఇక అఖిల్ ఎంగేజ్మెంట్ అంట. ఎక్స్ వేదికగా తెలిపిన నాగార్జున కంగ్రాట్స్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. పాపం ఫ్యామిలీకి ఇట్లనే అవుతుంది. ఎందుకు నాగార్జునకి అట్లనే అయింది, నాగ చైతన్యకి అట్లనే అయింది, ఈయనకు కూడా అంతకుముందు ఒకటి అయింది, మళ్ళీ ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మీరు ఇచ్చిన విజయమే. జీబ్రా సక్సెస్ పై సత్యదేవ్ ఎమోషనల్ పోస్ట్ పెట్టిండు. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నామండి. క్యూనియస్ అండ్ మీ మేనం శ్యామ్ విత్ సిద్ధగోని సుదర్శన్, కెమెరామెన్ భరత్.